గర్భాన ఒక మగబిడ్డ జన్మిస్తాడు. ఆ బిడ్డను చూసిన శంతనుడి ఆనందానికి అవధులు లేవు. తన వంశ వారసుడు, హస్తినాపురానికి కాబోయే యువరాజు జన్మించాడని ఆ బిడ్డను చూసి ఆనందంతో పరవశించిపోయాడు. కాని ఆ సంతోషం ఎక్కువ సమయం నిలవలేదు. గంగాదేవి ఆ బిడ్డను తీసుకుని సరాసరి గంగానది ఒడ్డుకు వచ్చి శంతనుడు చూస్తుండగానే ఆ బిడ్డను ఆ నదిలో పడవేసింది. అది చూసిన శంతనుడు నిర్ఘాంతపోయాడు. తన గుండెల్లో ఒక్కసారిగా వేల అగ్నిపర్వతాలు పేలినంత పనయ్యింది. అప్పటి వరకు శంతనుడి పెదవులపై ఉన్న చిరునవ్వు చెదిరిపోయింది. మనసంతా విషాదంతో నిండిపోయింది. వెంటనే శంతనుడు గంగాదేవితో ఎందుకిలా చేశావు అని అడగబోతూ వివాహానికి ముందు ఆమెకిచ్చిన మాట గుర్తుకు వచ్చి నిస్సహాయ స్థితిలో మౌనంగా ఉండిపోయాడు. ఆ తరువాత మళ్లీ గంగాదేవి గర్భాన ఒకరి తర్వాత ఒకరుగా 6 బిడ్డలు జన్మించారు. వాళ్ళందరినీ కూడా గంగాదేవి అలాగే నదిలో పడేస్తుంది.